Hey guys, welcome back to my another video and this video will be regarding Pushpa 2 అనమాట. మూవీ అయితే చూశాను అండ్ ఇట్ వాజ్ గుడ్. నాకు నచ్చింది, బిట్స్ అండ్ పీసెస్గా బాగా నచ్చింది అనమాట. అండ్ సెకండ్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కూడా ఈ మూవీ మీద మంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో పద ఏం కాదు పెట్టేద్దాం అని మా పాయింట్ పెట్టుకునే వెళ్ళాను ఈ మూవీకి. అండ్ నాకు కూడా హైప్స్ అనేది ఉన్నాయి. అండ్ ప్రతిదీ ఎలా ఉంటుంది, ఏ సీన్, ఈ సీన్, ఆ సీన్ అని చాలా అజంప్షన్స్ చేసుకున్నా ట్రైలర్ చూసి. అసలు ఏమైంది ఓవరాల్గా అసలు వరస్ట్ రా, అసలు ఏం బాగాలేదు అని చెప్పలేను ఈ మూవీ. అట్లా అని వేరే లెవెల్ మూవీ తీసారా అసలు మూవీ అని కూడా చెప్పలేను. ఇట్ ఈస్ ఓకే మూవీ. అండ్ మీరు ఏం ఫీల్ అవుతారంటే ఒక ఇంపాక్ట్ అనేది మాత్రం ఫీల్ కారు ఈ మూవీ చూసినప్పుడు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ మూవీ. మీరు అది చూసినప్పుడు యూ విల్ ఎంజాయ్ ఇట్. అట్లానే ఈ మూవీలో ఎక్కువ డ్రామా ఉంది. ఆ డ్రామా లిటరల్గా చెప్పాలంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. యూ విల్ బి ఫీలింగ్ లైట్ బోర్ అండ్ ల్యాగ్ అనమాట. బట్ ఓవరాల్గా కొన్ని సీన్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మనం ఏదైతే అనుకున్నామో అది కాకుండా ఇంకొకటి జరగడం, ఇది ఈ పాయింట్స్ అన్నిటికీ నాకు నచ్చిందనమాట. నాకు ఇక్కడ ఏంటంటే సుకుమార్ బ్రిలియన్స్ ఇక్కడ అనిపిస్తుంది, డైరెక్షన్ కానీ ఎనీథింగ్. అండ్ మెయిన్ థింగ్ నాకు కొంచెం హర్టింగ్గా బాధగా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, జపాన్లో ఉన్న వాళ్ళది జపాన్లో మాట్లాడిస్తుంటే కింద సబ్ టైటిల్స్ పెట్టేస్తారు తెలుగులో. మనం చదువుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అర్థం కాదు. కరెక్ట్గా ఒక 10 minutes అదే ఉంటుంది అనమాట, ఇంట్రడక్షన్ టు ది పుష్ప అనమాట. అండ్ దాని తర్వాత మీకు ఇంకా మిగతా దానిలో కూడా వెళ్తే కొన్ని హిందీ కలుస్తుంది, కొంచెం అది కలుస్తాయి. అవన్నీ కలిసి ఏంట్రా తెలుగు సినిమానైనా కాదా అన్నట్టు కూడా ఫీల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక పాయింట్ నాకు బాగా కాలింది. అదేంటంటే బేసికల్గా మా మూవీ థియేటర్లో అది ఫాల్టా లేకపోతే అందరూ థియేటర్లో అది ఫాల్టా అనేది కొంచెం చెప్పండి కింద. బికాస్ నేనైతే మఫుల్డ్ సౌండ్ లాగా అనిపించింది. లైక్ మీరు పుష్పరాజ్ మాట్లాడుతున్నప్పుడు నోట్లో ఏమైనా బూతులాగా అనిపిస్తే నోట్లో పాన్ పరాకేసుకుని నవ్వులుతూ మాట్లాడతాడు అనమాట. ఆ టాకింగ్ మనకు అర్థం కావట్లేదు. కొన్ని సీన్స్లో కొన్ని ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈవెన్ రష్మికతో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని అయితే డైలాగ్స్ అర్థం కాలేదు. అట్లా అని ఏదో థియేటర్లో అందరూ వచ్చేస్తున్నారంటే అస్సలు అరవట్లేదు. ఎందుకు మఫుల్డ్ సౌండ్ ఆర్ఎల్స్ ఆ సిస్టమ్. నేను డాల్బీలోనే చూసాను, డాల్బీ 7.1లోనే చూసాను. బట్ కొంచెం అది అనిపించింది. మీకు కూడా అలా అనిపించి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాజ్ నాది మేబీ మా దానిలో సౌండ్ సిస్టమ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు కదా. సో అదొకటి అనమాట. సో కామెంట్ చేయండి ప్లీజ్ దాని గురించి మాత్రం. బికాస్ అదే నాకు బాగా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ దాని తర్వాత సాంగ్స్ కూడా నాకు కొంచెం ఓకే బాగానే ఉన్నాయి. పుష్ప అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే అనివేలేదు. దాని తర్వాత ఇంకా నీకు మంచి కొంచెం హైప్ అయింది మాత్రం నిజంగా చెప్తున్నాను, కిసిక్ సాంగ్ నాకు కొంచెం బాగా అనిపించింది చూసినప్పుడు. మిగతా సాంగ్స్ నార్మల్గానే అనిపించింది. పెద్ద ఏదో తోపు తురుము తీసేసామన్నట్టు అయితే అనిపించలేదు. ఏదో ఫ్లోలో వెళ్ళిపోయింది అవన్నీ. అట్లానే పర్టికులర్గా ఈ పాయింట్ పట్టుకుని చెప్పాలి అని మాత్రం కూడా లేదు. ఓకేనా. దాని తర్వాత ఇంకొక పాయింట్ నాకేమనిపించిందంటే రష్మికది కొంచెం నాకు లైక్ వెకిలీగా క్రింజిగా చేసినట్టు కొంచెం అనిపించింది. బట్ కొన్ని సీన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇంకా స్టోరీ పరంగా వస్తే, స్టోరీ మీకు పెద్ద స్టోరీ అయితే అనిపించదు. ఏం జరుగుతుంది ఏంటంటే ఎవరో ఏదో అడుగుతారు, దానికోసం పుష్ప ఏం చేస్తాడు అన్నట్టే ఉంటుంది. లైక్ అది ఎటువైపు తిరుగుతుందో అనేది తెలియదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అస్సలు ఇంకొకటి ఫస్ట్ సీన్లో ఏదైతే చూపించారో ఆ సీన్ కనెక్షన్ నాకు అర్థం కాలేదు. లేకపోతే అది జపాన్ది పెట్టాడు అనమాట. ఆ జపాన్ది అసలు కనెక్షన్ చూపించలేదు, అదే అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికల్లా అందరు కలిసిపోతారు ఇది అన్నట్టు ఏదో చూపిస్తారు, కానీ అంత ఇంపాక్ట్ఫుల్ అయితే లేదండి. అంతే, మెయిన్ థింగ్ అదే, నాకైతే అదే అనిపించింది. సో ఇదన్నమాట నా ఒపీనియన్, మై నాన్ బయాస్డ్. బట్ చూడొచ్చా ఈ మూవీ అసలు అంటే ఎస్ చూడొచ్చు.
నాకైతే పిచ్చగా నచ్చింది ఏంటంటే కొంచెం జాతర సీన్ బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు పుష్ప అండ్ బన్వర్ సింగ్ మధ్యలో ఆ ఫైట్ అండ్ ఆల్సో ఆ లాజికల్ థింగ్స్, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లిటిల్గా అవి కొంచెం బాగున్నాయి అనమాట. పెద్ద ఇంపాక్ట్ చేసే క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు. అదనమాట సంగతి. ఏం లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్. అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, సీ యూ, టాటా.